నమస్కారం. అందరూ కూడా రాశి ఫలితాలు, దిన ఫలితాలు, మాస ఫలితాలు చూస్తున్నారు కానీ ప్రత్యేకమైన గ్రహస్థితి ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటాయి. అది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈసారి మన విఎస్బి ఛానల్ ద్వారా ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి, అది కొన్ని రాసుల వాళ్ళకి ఏ రకమైన ఫలితాలు ఇస్తుందో చెప్తాను. మామూలుగా మనకి 9 గ్రహాలు ఉంటాయి కదా. 9 గ్రహాలు బాబోయ్ అనగా అంటారు. ఫస్ట్ ఒక గ్రహం పేరు శని, రెండవ గ్రహం కుజుడు. అంటే వీళ్ళ పాపగ్రహాలు అని పలుకుతారు కానీ చాలా తప్పు. వీళ్ళు పాపగ్రహాలు కాదు, పాపుల్ని శిక్షించే గ్రహాలు. అంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాలని ఈ జన్మలో అనుభవింపచేసే గ్రహాలే శని కుజుడు. వీళ్ళిద్దరూ ఒక ప్రత్యేకమైన గ్రహాలని చెప్పాను కదా. వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. ఇది కుంభరాశిలో కలుస్తున్నారు. ఈ కలయిక మార్చి 3వ వారం నుండి ఏప్రిల్ 3వ వారం దాకా ఉంటుంది. అంటే సుమారు నెల రోజుల పాటు ఉంటుంది. ఈ కలయిక దగ్గరగా మరి వీరు ఇద్దరు కూడా మరింత దగ్గరగా ఏప్రిల్ 2వ వారం నుంచి ఏప్రిల్ 3వ వారం దాకా ఉంటారు. ఇది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. కొందరికి మంచి ఫలితాన్ని ఇస్తుంది, కొందరికి చెడ్డ ఫలితాన్ని ఇస్తుంది. మీకు మీ రాశికి శుభ ఫలితాలను ఇస్తుందా, అశుభ ఫలితాలను ఇస్తుందా, మీరు చేసుకోవాల్సిన పరిహారాలు అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తాను, పాటించండి. ఈ శని కుజుల కలయిక తులారాశి వారికి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో చెప్తున్నాను. అంటే తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. అయితే తులారాశి వాళ్ళకి చాలా, అంటే ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన గర్భవతులు, అంటే ఇప్పుడు ఎవరికైనా సరే గర్భం దాల్చిన వాళ్ళు, వీళ్ళు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న అనారోగ్యానికి కూడా వెంటనే మీ చిన్న అనారోగ్యానికి కూడా ఫ్యామిలీ డాక్టర్ని సంభాషించడం చాలా మంచిది. ఈ తులారాశిలో జన్మించిన స్త్రీల గురించి ప్రత్యేకంగా చెప్పాను కదా. మరియు పిల్లలు కొద్దిగా మందకొడిగా ఉంటారు. ఈ 21 రోజులు కూడా మీరు పరీక్షలు రాస్తున్నప్పుడు కానీ, లేదు మీకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, లేదా మీ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అంటే తప్పులు రాయటానికి మీకు గుర్తుకు రాదు సరైన టైంకి. ఈ సమస్యను అధిగమించాలి అంటే మీరు ఈ వచ్చే ఈ 21 రోజుల్లోనూ కూడా మంగళవారాలు, శనివారాలు మీరు కాస్త ఆ రోజుల్లో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి మంగళవారం పూట, శనివారం పూట శివాలయానికి వెళ్ళటం. మీరు వెళ్ళలేకపోతే అంటే పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, మీ తల్లిదండ్రులు వెళ్ళచ్చు. మీ పేరు మీద ఏమైనా ప్రత్యేకంగా పూజ చేయించండి. మరియు ఈ స్త్రీలకి ప్రత్యేకంగా ఇందా చెప్పాను కదా, మీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి కానీ, లేకపోతే ఏదైనా సరే క్షణికమైన బాధల నుంచి కానీ, వీటి నుంచి బయటపడటానికి మీరు గురువారం దత్తాత్రేయుల వారి ఆలయంలో ప్రత్యేకంగా మీ పేరుతో పూజ చేయించండి. ఎందుకంటే మీరు బయటకు వెళ్ళటం ఈ సమయంలో అంత మంచిది కాదు కాబట్టి మీ కుటుంబ సభ్యుల చేత పూజ చేయించండి. ఇది కాకుండా మంగళవారం, శనివారం తమలపాకులతోటి ఆంజనేయ స్వామి వారి గుడిలో పూజ చేయించడం చాలా మంచిది. షేర్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఈ వారం తీవ్రమైన నష్టాలు పోవడం ఎక్కువ అవకాశం ఉంది. ఈ 3 వారాలను అందువల్ల చాలా జాగ్రత్త. ట్రేడింగ్ దూరంగా ఉండడం చాలా మంచిది. మామూలుగా ఈ బెట్టింగ్లు, ఈ జోదాలు ఆడేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఎమోషనల్గా ఉంటారు మీరు. అందువల్ల క్షణికమైన కోపం, లేకపోతే మనసులో ఆందోళన, టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. వీటిలన్నింటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈ తులారాశి వారు మరొక వారసత్వంతో ఏదైనా సరే ఇంట్లో వాళ్ళని, అంటే తల్లిదండ్రులని ఏదైనా ఆస్తులు అడగటం, లేదా అత్తవారి తరపున ఏదైనా ఆస్తుల గురించి ఏదైనా పోరాటం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ 3 వారాల్లో కొద్దిగా సంయమనం పాటించండి. దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు రిజల్ట్ అనుకూలంగా రాదు. ఈ పై చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు మాత్రం ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా నాకు ఫోన్ మాత్రమే చేయండి. దయచేసి మెసేజ్లు పెట్టకండి. కింద నా నెంబర్స్ కూడా అవుతున్నాయి కదా. మీ ఎక్కడ రామకృష్ణ, జై శ్రీమన్నారాయణ.